రాష్ట్రంలో నడుస్తున్నది సర్కార్ కాదు సర్కస్ అని మరోసారి రుజువైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా పరిపాలన సాగిస్తున్నారు. మంత్రులు లేకుండానే సమీక్షలు నిర్ణయాలు జరుగుతున్నాయి. పదే పదే వివాదాస్పదం అవుతున్నప్పటికీ తీరు మార్చుకోవడం లేదు. టూరిజం శాఖపై సంబంధిత శాఖ మంత్రి జూపల్లి లేకుండానే అధికారులతో సమీక్ష చేశారు. రాష్ట్రంలోనే ఉన్నప్పటికీ సమీక్షకు హాజరు కాలేదు జూపల్లి కృష్ణారావు. అయితే ఈ సమీక్షకు జూపల్లిని అసలు పిలవలేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జూపల్లిని డమ్మీ మంత్రి కింద ట్రీట్ చేస్తున్నారా అని చర్చ జరుగుతుంది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు తెలియకుండానే యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డును ప్రకటించిన రేవంత్ తాజాగా జూపల్లి లేకుండానే టూరిజం శాఖపై రివ్యూ చేయడం చర్చనీయాంశంగా మారింది. మంత్రులను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవడాన్ని చూస్తుంటే ఇక రాష్ట్రంలో సర్కార్ నడుస్తుందా సర్కస్ నడుస్తుందా అని చర్చ జరుగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ మనకు ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, ఇక ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూరిజం శాఖపై సంబంధిత శాఖ మంత్రి జూపల్లి లేకుండానే అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ప్రదీప్? రాష్ట్రంలో నడుస్తున్నది సర్కార్ కాదు సర్కస్ అని మరోసారి రుజువైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా పరిపాలన సాగిస్తున్నారు. మంత్రులు లేకుండానే సమీక్షలు నిర్ణయాలు జరుగుతున్నాయి. పదే పదే వివాదాస్పదం అవుతున్నప్పటికీ తీరు మార్చుకోవడం లేదు. టూరిజం శాఖపై సంబంధిత శాఖ మంత్రి జూపల్లి లేకుండానే అధికారులతో సమీక్ష చేశారు. ఇక రాష్ట్రంలోనే ఉన్నప్పటికీ సమీక్షకు హాజరు కాలేదు జూపల్లి కృష్ణారావు. అయితే ఈ సమీక్షకు జూపల్లిని అసలు పిలవలేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జూపల్లిని డమ్మీ మంత్రి కింద ట్రీట్ చేస్తున్నారని చర్చ జరుగుతుంది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు తెలియకుండానే యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డును ప్రకటించిన రేవంత్ తాజాగా జూపల్లి లేకుండానే టూరిజం శాఖపై రివ్యూ చేయడం చర్చనీయాంశంగా మారింది. మంత్రులను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవడాన్ని చూస్తుంటే రాష్ట్రంలో సర్కార్ నడుస్తుందా సర్కస్ నడుస్తుందా అని చర్చ జరుగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ మనకు ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూరిజం శాఖపై సంబంధిత శాఖ మంత్రి జూపల్లి లేకుండానే అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి అప్డేట్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పట్ల కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ రోజు టూరిజం శాఖకు సంబంధించిన సమీక్ష సమావేశాన్ని రేవంత్ రెడ్డి నిర్వహించారు. అందులో ఆ శాఖకు సంబంధించిన మంత్రి జూపల్లి కృష్ణారావు లేకుండానే నిర్వహించారు. అయితే జూపల్లి కృష్ణారావు ఈ రోజు అందుబాటులో ఉన్నారు. ఆయన సాయంత్రం 5 గంటలకు సచివాలయానికి కూడా వచ్చారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి మంత్రికి తెలియకుండానే టూరిజం శాఖ నిర్వహించారు. దీనికి సంబంధించి తీవ్ర చర్చ జరుగుతుంది. యాదగిరి గుట్ట ట్రస్ట్ బోర్డు సంబంధించిన ఏదైతే బోర్డు ఏర్పాటు చేశారో ఆ బోర్డుకు సంబంధించిన వ్యవహార శైలికి సంబంధించి ముఖ్యమైన మంత్రి కొండా సురేఖ తెలియకుండానే నిర్ణయం జరిగిందని ఆమె రగిలిపోతున్నారు. ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశానికి హైదరాబాద్ లో ఉండి కూడా ఆమె హాజరు కాలేదు. ప్రధానంగా ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉండడం పట్ల కొంత చర్చ జరిగింది. నల్గొండ జిల్లాకు సంబంధించిన వారిని కూడా ఎవరిని ఆ ట్రస్ట్ బోర్డులో ప్రధానంగా ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులకు ఎమ్మెల్యేలు తెలియకుండానే వేశారన్నటువంటి అసంతృప్తి కూడా ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఇటీవల చాలా మంది మంత్రులకు సంబంధించిన శాఖలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కీలక నిర్ణయాలు తీసుకుండడం పట్ల మంత్రులంతా రగిలిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఎవరి శాఖలో వారే నేరుగా ఇన్వాల్వ్ శాఖలో ఎవరు జోక్యం చేసుకోవద్దని ప్రతిపాదన పూర్తి చేశారు. అయితే కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మంత్రులు తెలియకుండానే కీలక నిర్ణయాలు రివ్యూలన్నీ
చేస్తూ ఉండడం పట్ల మంత్రులంతా మండిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి మంత్రులు సీనియర్లు అంతా పార్టీ అధిష్టానానికి అయితే ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు పార్టీలోను కాంగ్రెస్ పార్టీలోను రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలియకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకర్ల పట్ల అటు పార్టీలోను ఇటు ప్రభుత్వంలోను అసంతృప్తి అయితే వెలువడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు ముఖ్యంగా ఏదైతే టీశాట్ ను ఏదైతే ఇండస్ట్రీ ఐటీ శాఖ మంత్రికి సంబంధం లేకుండానే ఎడ్యుకేషన్ శాఖలో ఇన్వాల్వ్ చేసినటువంటి పరిస్థితి కావచ్చు, లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియకుండానే సినిమాటోగ్రఫీ శాఖకు సంబంధించిన నిర్ణయాలు జరుగుతున్నటువంటి తీరు కావచ్చు. ఇక చాలా శాఖలకు సంబంధించినటువంటి వ్యవహారాలు నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్షంగా తీసుకుంటున్నారు. అందులో సమీక్షలు కూడా ఆ మంత్రులకు ఇన్వాల్వ్ చేయకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి తీరు పట్ల మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తాను. తాజాగా జూపల్లి కృష్ణారావు టూరిజం శాఖకు సంబంధించినటువంటి షెడ్యూల్ నిన్ననే రిలీజ్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూరిజం శాఖ అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు ఉంటాయని ప్రకటించారు. ఏదైతే మంత్రి జూపల్లి కృష్ణారావు నేరుగా హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నారు. నిన్న ఏదైతే ఆయన ఫామ్ హౌస్ లో ఏదైతే స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టినటువంటి వీడియో వైరల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మంత్రులకు తెలియకుండానే ఆయన శాఖలకు ఇన్వాల్వ్ అవుతున్న తీరు పట్ల మంత్రులు అయితే రగిలిపోతున్న పరిస్థితి. ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకర్ల పట్ల ఢిల్లీకి అయితే ఫిర్యాదులు అందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.